ఈ మధ్య హంతకులు చాకచక్యంగా వ్యవహరిస్తూ బాగా ఆరితేరిపోయారండి మర్డర్లు చేయడానికి. ఎవరినో తెలుసా? తెలిస్తే షాక్ తింటారండి. తమ భార్యల్నే చంపడానికి. విచిత్రంగా ఉంది కదా. తమ ఇంట్లోనే ఉన్న ఏసీతో తమ భార్యల్ని చంపిన ఘనుల ఉదంతాన్ని మీరు విన్నారా? ఈ కథ వారిదేనండి. చూస్తుండగానే ఏసీ బ్లాస్ట్ అయి 3 వ్యక్తుల భార్యలు అకస్మాత్తుగా చచ్చిపోయారు. ఏసీ బ్లాస్ట్ అవడం టెక్నికల్ ప్రాబ్లం అనుకుందాం, కానీ మిగతా వాళ్ళు ఎందుకు చనిపోలేదు? కేవలం ప్రతి ఇంట్లో భార్యలు మాత్రమే చచ్చిపోతున్నారు. ఈ విషయం అర్థం కాక మేమంతా జుట్టు పీక్కున్నాం. ఏం చేయాలో మాకు అసలు అర్థం కాలేదు. మీరే చూడండి, ఈ ఎయిర్ కండిషన్ కథా కమామిషిని మేమెలా కంచికి చేర్చాము. టీ తీసుకోండి. ఛీ, ఏంటండి మీరు? నేనేం చేశాను? నా చేతులకు దుమ్ము అంటుకుంటే నీ కొంగుతో తుడుచుకున్నాను. ఇంకా ఆపండి. ఒట్టి పిసినారి బుద్ధులు. మెకానిక్తో పని చేయిస్తే డబ్బులు అయిపోతాయనా? డబ్బులు ఖర్చు అయిపోతాయని కాదు, ఇప్పుడే ఏసీ ఫిట్ చేశాడు కదా, సరిగ్గా పనిచేస్తుందో లేదా అని చూస్తున్నాను. అంటే ఇంతకీ అది సరిగా పనిచేస్తుందా లేదా? ఎందుకు పనిచేయదు? చూడు, ఇప్పుడు చూడు. అది పనిచేయదు కానీ ముందు మెకానిక్ని పిలవండి. ఇంకోసారి ట్రై చేద్దాం. అంతగా రాకపోతే పిలుద్దాం. మీ వల్ల కాదు కానీ ఆ రిమోట్ ఇలా ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. డార్లింగ్, సరిగా పనిచేస్తుంది కదా? అబ్బబ్బా, పని చేస్తుందిలేండి, కొత్తది కదా. ఓసారి చూసి చెప్పు. అసలు మీరు నన్ను టీవీ ప్రశాంతంగా చూడనివ్వరా? ఎప్పుడు చూడు ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. డార్లింగ్ ప్లీజ్. హలో డాక్టర్ కుమార్. నేను మీ గురించి వెయిట్ చేస్తున్నాను. మీకు ఒకటి చూపించాలి. ఏంటది? సడన్ గా ఏసీ బ్లాస్ట్ అవడం వల్ల మీకు చనిపోయింది. ముఖం కూడా బాగా కాలిపోయింది. ఇలా చూడండి, ఈమె ముఖంపై ఆ పీసెస్ ఏంటి? అది సరే, ఈమె ముఖం మీద నీలి రంగు గుర్తులాగున్నాయే. ఇవి బ్లూ లిక్విడ్ గుర్తులు. అవును. డాక్టర్ కుమార్, ఏసీలో బ్లూ లిక్విడ్ ఉండడం ఏంటి? ఆ విషయమే నాకు అర్థం కావడం లేదండి. అసలు ఏసీలో బ్లూ లిక్విడ్ ఉండనే ఉండదు. ఎగ్జాక్ట్లీ. అందుకే కదా నేను మిమ్మల్ని పిలిచింది. ఆ రెండో బాడీ సంగతి ఏంటంటారు? ఈ బాడీ మీద కూడా అలాంటి నీలి రంగు గుర్తులే ఉన్నాయి సార్. అవునా? చూడండి, ఒకసారి చూసేద్దాం. నిజమే, ఇవి నీలి రంగు గుర్తులే. చూడండి డాక్టర్ గారు, చనిపోయిన ఈ ముగ్గురికి ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేదు. ముగ్గురు అంటే ఈమె కూడా అలాగే చనిపోయిందా? అవును సార్. ఇదేంటిది, ఈ ముఖం మీద కూడా అవే గుర్తులున్నాయి? డాక్టర్ గారు, ఇదేమీ సింపుల్ యాక్సిడెంట్గా కనిపించట్లేదే. ఇదేదో క్రిమినల్ కేసు అండి. వెంటనే మనం సిఐడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 3 వేరు శవాలు. ఈ 3 శవాల పైన సేమ్ ఈ బ్లూ లిక్విడే ఉందండి. డాక్టర్ గారు, నాకు తెలిసి ఏ ఏసీలో కూడా ఇలాంటి బ్లూ లిక్విడ్ ఉండదు కదా? కరెక్ట్, నువ్వు కరెక్ట్గా చెప్పావు జోసఫ్. అసలు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇదంతా ఏంటి డాక్టర్? ఈ నీలిరంగు లిక్విడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏసీలో నుండి వచ్చిందండి. ఏసీ నుంచా? కానీ ఏసీలో ఇలాంటి నీలిరంగు లిక్విడ్ ఉండనే ఉండదు కదా. ఏసీపీ గారు ఎవరో కావాలనే ఈ బ్లూ లిక్విడ్ ఆ 3 ఏసీలో వేశారు. ఇంకో విషయం, ఈ 3 ఏసీలు బ్లాస్ట్ అవ్వడానికి ఈ లిక్విడ్ కారణమై ఉండొచ్చుగా. అంటే మీరనేది ఈ బ్లూ లిక్విడ్ అనేది ఎక్స్ప్లోజివా? జస్ట్ లైక్ TNT RDX లాగా? అలాంటిదని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇది ఎక్స్ప్లోజివే. అంటే సార్, వీళ్ళని చంపాలని పక్కా ప్లాన్ చేసి ఏసీనే బాంబులా యూజ్ చేశారనమాట. ఈ ఏసీ బాంబుతో 3 అమ్మాయిలను హత్య చేశారు. సార్, ఇంకోటి సార్, ఈ హత్యలన్నీ వేరే వేరే ఏళ్లలో జరిగాయి. మీ పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది? అది సుమారుగా 10 ఏళ్ళు అవుతుందండి. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య గొడవలు లాంటివి జరిగాయా? చూడండి సార్,
వైవాహిక జీవితంలో ఇవన్నీ కామనే కదండి. మీ పెళ్లికి మీరు కట్నం ఎంత తీసుకున్నారు? అసలు ఏంటండి ఇదంతా? మాది లవ్ మ్యారేజ్ అండి. మీ భార్యకి ఇంకెవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందని అనుమానం ఉందా? కాపండి. ఇంతకు మించి మీరు నన్ను ఒక ప్రశ్న అడిగినా మీకు మర్యాదగా ఉండదు. ఏసీ బ్లాస్ట్ అవడానికి మా పెళ్లికి సంబంధం ఏంటండి? సంబంధం ఉంది. అక్కడ 3 చనిపోయి ఉన్నారు. అది ఏసీ బ్లాస్ట్ అవడం వల్ల. ఏసీలు బ్లాస్ట్ అయినా, గ్యాస్ సిలిండర్లు పేలిపోయినా చనిపోతున్నది ఎవరో ఆడవాళ్ళు. భర్తలు మాత్రం బాగానే ఉంటున్నారు. కారణం ఏంటో చెప్పండి. అంటే నేను బాగానే ఉన్నానని మీరు బాధపడుతున్నారా? నేను కూడా ఆమెతో చనిపోవాలన్న మీ ఉద్దేశం? చెప్పండి. అయినా ఆమె లేకుండా నేను ఎలాగో బతకలేనుగా. నేను ఆమెను వెంటనే కాపాడాలని ప్రయత్నించాను. ఆ బ్లాస్ట్ అయిన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాను. కానీ కాపాడుకోలేకపోయాను. ఇలాంటి డైలాగులు చాలా సినిమాల్లో చూసామండి. ఏంటండి మీరు మాట్లాడేది? ఇవి డైలాగ్ ఒక్క నిమిషం డైలాగులా కనిపిస్తున్నాయి మీకు? రండి ప్లీజ్. చూడండి, హత్య ఎలా జరిగిందో ఏంటో అని మేము తెలుసుకోవాలి కదా. సార్ నేను అదే కదా చెప్తున్నాను. ఏసీ బ్లాస్ట్ అవడం వల్ల ఆమె చనిపోయిందని. వెళ్ళి ఆ ఏసీ వాళ్ళని అడగండి. నన్ను అడిగితే ఏం తెలుస్తుంది? మీ ఏసీ కొత్తదా? అవును, కొత్తదే. ఏ కంపెనీ? బెంటోరా. ఇదే కంపెనీ? అవునండి, కొత్త కంపెనీ. ఇంకా అంత పాపులర్ కాలేదు. మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు ఏసీ తయారు చేసి ఇస్తారు. అంటే మీరు ఏసీని తయారు చేయించుకున్నారన్నమాట. అవును సార్, అలా అయితే రేట్ ఓ, తగ్గుతుందని. అంటే మీరు మీ ఏసీని మీ స్పెసిఫికేషన్స్ కి అనుగుణంగా తయారు చేయించుకున్నారన్నమాట. అంతే కదా మీరు చెప్పేది? అవునండి. అంటే మరి ఏసీలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చేమో. అంటే నా ఉద్దేశం ఏసీ వల్ల ప్రమాదం జరిగేలా మీరే కావాలని ఈ విధంగా తయారు చేయించారు. అంటే నీ భార్య ఏసీ ఎదురుగా ఉన్నప్పుడు అది పగిలిపోయేలా. జోసెఫ్ ఓసారి చెక్ చేయి. పగిలిపోయిన మిగతా 2 ఏసీలు కూడా ఆ కంపెనీయే తయారు చేసిందో లేదో. అభిజిత్ ఈ పగిలిపోయిన 3 ఏసీలకు అతి దగ్గరగా నిలబడ్డది చనిపోయిన ఈ అమ్మాయిలు. ఇక హస్బెండ్స్ మాత్రం ఈ ఏసీకి సుమారుగా 10 ఫీట్ల దూరంలో ఉన్నారు, లేదా లేరనుకుందాం. అంటే చనిపోయిన ఈ 3 అమ్మాయిలకి ఏసీ బ్లాస్ట్ అవబోతోందని తెలీదు అంటారా? వీళ్ళ ముగ్గురికి తెలియనే తెలీదు, కానీ వీళ్ళ 3 భర్తలకు మాత్రం తెలుసు. అందుకనే వాళ్ళు వాళ్ళ ఏసీలకు దూరంగా ఏమీ తెలియనట్టు కూర్చున్నారు. దారుణంగా ఉంది సార్. భార్యల్ని చంపడానికి ఏసీని బ్లాస్ట్ చేసే కొత్త ఐడియాని ఎంచుకోవడం చాలా దారుణంగా ఉంది సార్. ఒకవేళ ఈ 3 భర్తలు ఒకరికొకరికి బాగా తెలిసేమో. మీరేమంటారు సార్? అభిజిత్, నాకైతే వాళ్ళ 3 ఒకరికొకరు తెలుసనిపిస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది ఏసీ పేలిపోవడం వల్లే వాళ్ళ భార్యలు చనిపోతారు అని? కాబట్టే వాళ్ళు 3 కలిసి ఏసీలో బ్లాస్ట్ అయ్యే పదార్థాన్ని నింపి భార్యల్ని పైకి పంపారా? సార్, ఆ బ్లాస్ట్ అయిన 3 ఏసీలు కూడా ఒకే బ్రాండ్కి చెందినవి సార్. ఇంకో విషయం ఏంటంటే ఒకే మోడల్, ఒకే కంపెనీ, బెంటోరా. మధ్యలో ఈ జలకేంటి సార్? విన్నావా అభిజిత్? ఈ 3 ఏసీలు కూడా ఒకే కంపెనీ నుంచి వచ్చినవే. నేను ముందే చెప్పానుగా, ఈ 3 హస్బెండ్స్ కి ముందే తెలుసు ఏసీ పెట్టుకుంటే ఈ కంపెనీ ఏసీ పెట్టుకోవాలని. కానీ సార్, ఈ కంపెనీ ఏసీలు ఆన్ చేయగానే కాసేపటికి పేలిపోతాయి అన్న సంగతి ఈ 3కి ఎలా తెలుసు అంటారు? సార్, ఇలా కూడా జరుగుండొచ్చుగా. ఆ 3 హస్బెండ్స్కి కంపెనీలో ఎవరైనా తెలిసుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించుండొచ్చేమో. యువర్ రైట్ జోసెఫ్, అదే జరిగింది. వీళ్ళ 3 హస్బెండ్స్ ఒకరికొకరు బాగా తెలుసు. అంతేకాకుండా వీళ్ళ 3కి ఆ ఏసీ కంపెనీలో కూడా ఎవరో బాగా తెలుసు. అసలు ఈ తతంగం అంతా జరిగింది ఆ ఏసీలను తయారు చేసే ఆ కంపెనీలోనే. ఏమండి, దయచేసి నేను చెప్పేది ఒకసారి వినండి. చూడు, నువ్వెప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అయినా టైం అంతా ఇలా వేస్ట్ చేస్తే మన కంపెనీ ఎలా పాపులర్ అవుతుంది? అసలే నేను టెన్షన్స్లో ఉంటే మధ్యలో నీ గొడవ ఏంటి? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ని. అవును, అదే నేను చేసిన పెద్ద తప్పు. నేను కంపెనీలో పార్ట్నర్గా చేర్చుకోవడం. అసలు నేను పెళ్ళే చేసుకోకుండా ఉండాల్సింది. చూడండి, మీకెన్నిసార్లు చెప్పినా మీరు మారరు. ఏ అలా అంటే నీకు కోపం వచ్చిందా? ఒకవేళ ఆ ఏసీలన్నీ నీ వల్ల బ్లాస్ట్ అవ్వలేదు కదా? ఎక్స్క్యూజ్ మీ, ఏసీ నేను తయారు చేస్తానా లేక మీరు చేస్తారా? నన్ను అసలు ఫ్యాక్టరీకి కూడా వెళ్ళనివ్వరు. అలాంటప్పుడు దీనికి కారణం నేను ఎలా అవుతాను? చెప్పండి. చెప్పండి. నేను ఏసీపీ ప్రద్యుమన్ ఫ్రమ్ సిఐడి. మీరు తయారు చేసిన ఏసీల వల్ల పేలుడు సంభవించింది కదా, దాని గురించి ఎంక్వైరీ చేయడానికని వచ్చాం. సిఐడి వాళ్ళ
మీరు వస్తారని నాకు తెలుసు. చెప్పాలంటే మేము దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అసలు మా కంపెనీ ఏసీలు ఎలా బ్లాస్ట్ అయ్యాయని నేను ఇప్పుడే మా కంపెనీ చీఫ్ ఇంజనీర్ చెప్పాను. 2 రోజుల్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కావాలని. అవునా? మీ కంపెనీలో తయారు చేస్తున్న ఈ ఏసీల మూలంగా అక్కడ 3 ప్రాణాలు పోయాయి. కానీ ఇక్కడేమో మీరు రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారా? లుక్ మిస్టర్, మీ ఏసీల వల్ల 3 అమాయకులు చనిపోయారు. అరే చూడండి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్, ఇవి ఎలక్ట్రానిక్ వస్తువులు. ఒకసారి హై వోల్టేజ్ వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు. సార్, నా కన్జ్యూమర్ కోర్ట్ నుంచి నోటీస్ కూడా వచ్చింది. ప్రాబ్లం అంతా మీ ఏసీలోనే ఉంది మిస్టర్. లేదంటే ఒకేసారి 3 ఏసీలు పేలిపోవడం ఏంటి? ఇందులేదో మతలబు ఉంది. సార్, మా కంపెనీ తయారు చేసే ఏసీల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ కంపెనీ తయారు చేసిన చెత్త ఏసీల వల్ల 3 అమాయకురాలు అన్యాయంగా చచ్చిపోయారు. ఆ సంగతి తెలుసా మీకు? పైగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్లాస్ట్ అయిన ఆ 3 ఏసీలు చనిపోయిన ఆ 3 అమ్మాయిల భర్తలు స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నారట. అంటే మీ ఉద్దేశం కావాలనే నేను అలాంటి ఏసీలు తయారు చేస్తున్నానన్నా? వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు. నేను వాళ్ళకి మామూలుగానే ఏసీలు తయారు చేసి ఇచ్చాను. అవి పేలిపోయాయి. చూస్తుంటే అలాగే ఉంది. చూడండి, అసలు అలా జరిగే ఛాన్సే లేదు సార్. ఒకవేళ నువ్వన్నదే నిజమైతే మీరు తయారు చేసిన ఆ ఏసీల్లో బ్లూ లిక్విడ్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. బ్లూ లిక్విడా? అది మా ఏసీల నుంచా? ఏంటి సార్? రండి సార్. మాకు 3 సేవల నుంచి ఒకే రకమైన కెమికల్ దొరికింది, టెట్రామిథైల్ సల్ఫేట్ బెంజాల్. బ్లూ కెమికలా? చూడండి, మా ఏసీలో ఎలాంటి కెమికల్ ఉండదు సార్. చూడు, ఏ ఏసీలోనూ ఇలాంటి కెమికల్ యూజ్ చేయరన్న సంగతి మాకు తెలుసు. కానీ జరిగిన అన్ని ఏసీ బ్లాస్టుల్లోనూ ఈ టెట్రామిథైల్ సల్ఫేట్ బెంజాలే యూజ్ చేశారు. అర్థమైందా? అంటే దీని అర్థం ఈ కెమికల్ మీ ఫ్యాక్టరీ నుంచే వచ్చింది. ఏసీలో లోపల బాడీ పూర్తిగా సీల్డ్ ప్యాక్ అయి ఉంటుంది సార్. నేను మీకు చూపిస్తాను. అలాంటప్పుడు కెమికల్ ఎక్కడి నుంచి వస్తుంది? రాజు, దాన్ని ఓపెన్ చేయి. చూడండి సార్, ఇది ఏసీ కంప్రెసర్, ఇది ఫ్యాన్. దీని నుండే గాలి బయటకు వస్తుంది. ఇది ఏసీ పైప్ లైన్. రూమ్ను కూల్ చేసే లిక్విడ్ దీంట్లో ఉంటుంది. రూమ్లో ఉన్న వేడినంతా పీల్చేసి బయటికి పంపిస్తుంది. సార్, ఈ ఏసీలోని లోపల భాగం అంతా మిషన్ మీద తయారవుతుంది. ఇక్కడ వర్కర్స్ అందరూ ఈ ఏసీ పార్ట్స్ని జాయింట్ మాత్రమే చేస్తారు. ఇందులో ఎక్కడ బ్లూ కెమికల్ కలపడానికి ఆస్కారమే లేదు. అసలు ఏసీలో ఏ పేలుడు పదార్థం లేకపోతే ఈ పేలుడు ఎలా సంభవించినట్టు? ఏసీ సర్క్యూట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే టెంపరేచర్ కూడా ఎక్కువై అది బ్లాస్ట్ అవ్వచ్చు. మిస్టర్, నీకో విషయం తెలుసా? ఈ అన్ని ఏసీల్లోనూ పేలింది కంప్రెషర్లే. అర్థమైందా? పైగా బ్లాస్ట్ అయిన ఈ 3 ఏసీలు కూడా స్పెషల్ ఆర్డర్ మీద మీరు తయారు చేసి ఇచ్చినవే. కస్టమర్లు గనక మీకు స్పెషల్ ఆర్డర్స్ ఇస్తే మీరు ఎలా తయారు చేస్తారు? ఆ 3 ఏసీలో ఒక స్పెషల్ ఉంది సార్. ఆ ఏసీల కంప్రెసర్స్ అన్ని 1 టన్ సార్, కానీ 2 టన్ కెపాసిటీతో పనిచేస్తాయి. ఇలాంటి ఏసీలు మేము కస్టమర్లు ఆర్డర్ ఇస్తేనే చేస్తాం సార్. అవునా? అయితే ఓకే, ఇలాంటి ఏసీనే మా సిఐడి బ్యూరో కూడా పంపించండి. అంత స్పెషాలిటీ అందులో ఏముంటుందో మేము చూడాలిగా. సార్, అసలు ఏసీపీ సార్ ఏం చేస్తున్నారు సార్? ఆయనకు మీరేనే చెప్పండి సార్. ఒకవేళ చెక్ చేసేటప్పుడు అది బ్లాస్ట్ అయితే నా భార్యకి దిక్కేవారు సార్. నాకు కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు సార్. అదే సార్. వివేక్, టైము టెంపరేచర్ నోట్ చేయి. ఎస్ సార్. దేవుడా. అరే ప్రణీత్, నువ్వేం భయపడకు. ఈ బంటూరా వాళ్ళు సిఐడి వాళ్ళకి డూప్లికేట్ ఏసీలు ఇస్తారా ఏంటి? నిజమే కదా. చూడు, గాలి ఎంత చల్లగా హాయిగా వస్తుందో. సార్, ఈ కంప్రెసర్ టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంది సార్. ఎందుకుండదు? ఎలుక మీద ఏనుగుడు కూర్చోబెట్టాడు, దాని మీద అంత ప్రెజర్ ఇస్తుంటే టెంపరేచర్ ఎందుకు పెరగదు? అచ్చం మన ప్రణీత్ లాగా ఇద్దరి పని ఒక్కడే చేస్తాడు. జాగ్రత్త, నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. సార్, ఆ 3 హస్బెండ్స్ ఒక్కొక్కరికి 25 లక్షలు ఇమ్మంటున్నారు. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేను? మాకు కావాల్సింది డబ్బు కాదు, నీ చేతులు కావాలి. నీ చేతులు మాకిచ్చేయి మిస్టర్. ఏ చేతులతో అయితే ఏసీలు తయారు చేసావో ఆ చేతులకు నాకు సంకెళ్ళు వేయాలని ఉంది. ప్రణీత్, చూడు, ఇతను ఇన్స్పెక్టర్ ప్రణీత్. ఇతని ఫేస్ కూడా క్లీన్ చేయలేదు. ఎందుకంటే ఈ లిక్విడ్ నువ్వు చూడాలిగా. ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారు. మా అల్లుడు అలాంటి వాడు కాదు. ఇతను చాలా మంచివాడనే మా అమ్మాయిని ఇతనికిచ్చి వివాహం చేశాను. మీరే ఆలోచించండి.
ఇలాంటి ఏసీలు తయారు చేసి తన కంపెనీ పేరు తనే చెడగొట్టుకుంటాడా? 4 ఏసీలు పేలిపోయాయి. ఇంకెన్ని పేలుతాయో తెలీదు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు తెలుసా? సార్, ఒకవేళ ఇదంతా నేనే చేసుంటే అలా బ్లాస్ట్ అయ్యే ఏసీల్ని నేను మీకెలా ఇస్తాను? అంత తెలివి తక్కువ అని కాదు సార్ నేను. కానీ సార్ నా హస్బెండ్ స్వయంగా ఏసీలు తయారు చేయలేదు కదా సార్. అయితే మీరు తయారు చేశారా ఏంటి? చెప్పండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. మేం ప్రతి ఒక్క ఏసీ చెక్ చేసి కస్టమర్కి ఇస్తాం. టెస్ట్ చేసి అది చూసాం మేం. ఈ ఇన్స్పెక్టర్ ప్రణీత్కి ఏదైనా అయ్యుంటే అతని భార్యకు మేము ముఖం చూపించగలమా? మీరు నా భార్య గురించి ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఈ ప్రమాదంలో నేను చనిపోయింటే అప్పుడేం చేసేవారు సార్? సార్, మేము ప్రతి ఒక్క ఏసీని 30 నిమిషాలు చెక్ చేస్తాం. సార్ బ్యూరోలో ఆ ఏసీని 10 నిమిషాలు చెక్ చేసిన తర్వాతే అది బ్లాస్ట్ అయింది సార్. అవును, అంటే ఏసీని ఇక్కడ 30 నిమిషాల పాటు టెస్ట్ చేశారు. బ్యూరోకు తీసుకొచ్చిన 10 నిమిషాల తర్వాతే అది పేలిపోయింది. అంటే దీని అర్థం టెస్ట్ చేసిన తర్వాతే ఎవరో దీన్ని ఏదో చేశారన్నమాట. సరే, ఒక విషయం చెప్పండి. టెస్టింగ్ అయ్యాక ఏసీలు ఎక్కడికి వెళ్తాయి? గోడౌన్కి, ఆ తర్వాత అక్కడి నుండి అన్ని షోరూమ్లకి సప్లై చేస్తాం. గోడౌన్లోని గూడు పుట్టాని ఉంది. గోడౌన్. సార్, ఆ బాక్సులన్నీ గోడంలోనే ఉంటాయండి, కానీ దాన్ని అసలు ఎవరు ఓపెన్ చేయరండి. అచ్చా, ఫ్యాక్టరీలోంచి ఏసీలు బయటకు వచ్చేటప్పుడు కంప్లీట్గా సీలింగ్తోనే వస్తాయిగా? అవును సార్. అలా సీలింగ్తో వచ్చిన ఏసీలను మీరు ఇక్కడ డంప్ చేసి ఏసీలు కావాలి అని మీకు ఆర్డర్ ఇచ్చిన వారికి ఇక్కడ నుంచే డెలివరీ ఇస్తారు. అవునండి. ఏ రోజైతే వాళ్ళు ఇక్కడ నుంచి ఏసీ తీసుకువెళ్లారో ఆ రోజే ఆ ఏసీలు పేలిపోయాయి. కానీ సార్, నాకు ఆ బ్లాస్టింగ్ సంబంధం ఏంటి? చూడు, బ్లాస్ట్ జరిగింది, ఆ ఏసీలో కూడా ఏదో జరిగింది. అంటే దీని అర్థం లోపలికి ఎవరో వచ్చి ఆ ఏసీలో ఏదో ఫిట్ చేశారన్నమాట. కానీ సార్, లోపలికి ఎవరు రాలేరు సార్. ఈ గోడౌన్ కీస్ ఎప్పుడు నా దగ్గరే ఉంటాయి. అదిగో సార్, అక్కడే ఉంచుతాను. ప్రతిరోజు సాయంత్రం గోడౌన్ లాక్ చేశాక కీస్ నాతోటే పట్టుకెళ్తాను సార్. ఓసారి ఆ కీ చూపించు. అలాగేనండి. కొంచెం వాటర్ తీసుకురా. సార్, అది తాగడానికా లేదా చేతులు కట్టుకోవడానికా? స్నానం చేయడానికి. తెస్తాను సార్. అభిజిత్, ఇది మ్యాజిక్ కీలా ఉంది. నీకేమనిపిస్తుంది? ఇక్కడెవడో జంతర్ మంతర్ జాదుగాడున్నాడు సార్. వాడే కీ ఇంప్రెషన్ ని సోప్ మీద తీసుకొని ఆ ఇంప్రెషన్ తో డూప్లికేట్ కీ తయారు చేయించాడు. మేనేజర్ తాళం వేసి ఇంటికి వెళ్ళగానే ఎవరైతే ఇలాంటి డూప్లికేట్ కీస్ ని తయారు చేయించుకున్నారో వారు గోడౌన్ కు వచ్చి ఏసీలో ఏదో చేశారు. వారి మూలంగానే ఏసీలో పేలుడు జరిగింది. చూడు బాబు, ఇక్కడ డ్యూటీ చేయడానికి వచ్చే వాళ్ళ పేర్లు రిజిస్టర్లో నోట్ చేస్తుంటావా? టైమింగ్ అవి రాస్తుంటాగా? చూపించు. ఉంది సార్. ఎవరొచ్చినా నేను తప్పకుండా వాళ్ళ పేర్లు రాస్తాను. ఇప్పుడే చూపిస్తాను. ఇదిగోండి, ఇందులో ఉంది. సార్, నేను ఆ 4 ఏసీ సీరియల్ నెంబర్ని చెక్ చేశాను సార్. ఆ 4 ఏసీలని వాళ్ళు టెస్ట్ చేశారు సార్. ఆ తర్వాత వాళ్ళు టెస్ట్ చేసిన 4 ఏసీలని శనివారం నాడు గొడౌన్కి పంపించారు సార్. అదే శనివారం రోజున ఒక 7గురు ఆ కంపెనీ గొడౌన్లోకి వెళ్ళారు సార్. అవినాష్, రిషి, ఆ మిగతా 5గురేమో ఆ కంపెనీ స్టాఫ్ సార్. అంటే బయటి వాళ్ళు ఎవరు ఆ గోడౌన్లోకి వెళ్ళలేదన్నమాట. అందరూ ఆ కంపెనీ వాళ్ళే. అవును సార్, అందరూ కంపెనీ స్టాఫే సార్. సార్, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్స్కి ఈ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు సార్. అంటే ఈ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైతే ఈ బ్లాస్ట్లన్నీ చేస్తున్నారో అతను ఇంకా ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. అది వాడు ఎలాగో చేశాడు కదా. అంటే సార్, అంటే బంటూర కంపెనీ పేరు చెడగొట్టాలని. సార్, ఇక ఇన్ని యాక్సిడెంట్స్ తర్వాత ఆ బంటూర కంపెనీ ఏసీలు ఎవరు కొనరు కదా సార్. జోసఫ్, ఇది బిజినెస్ గొడవే అయ్యుంటే ఆ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి ఆ కంపెనీకి చెడ్డ పేరు ఎందుకు తెస్తాడు? కంపెనీ సర్వనాశనం అయిపోతే కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో ఇదంతా చేసి ఉండొచ్చు కదా సార్. ఎవరికి లాభం? 4 ఉన్నారు సార్. నేను కంపెనీ వర్కర్స్ని విడివిడిగా ఎంక్వైరీ చేసి చూశాను సార్. కంపెనీ సర్వనాశనం కోరుకునేవాడు 4 ఉన్నారట. 4? ఎవరు సార్? మొదటివాడు అభినవ్. వీడు మన వాడికి స్వయానా బావమరిదవుతాడు. ఇతన్ని కంపెనీ నుంచి మెడబట్టి గెంటేయటం వల్ల పగతో రగిలిపోతున్నాడు.
ఇక రెండవ వ్యక్తి మనవాడి భార్య రూబీ. ప్రతి క్షణం తన భర్త హింస తాళలేక తను కూడా పగతో రగిలిపోతోంది. ఇక మూడోవాడు ఈ కంపెనీలో ఫోర్మ్యాన్ గా వర్క్ చేస్తున్న స్వామి. ఈ 1 టన్ను ఏసీ కంప్రెసర్ నుంచి ఎక్కువ అవుట్పుట్ తీసుకురావాలన్న ఐడియా కూడా ఇతందే. ఆ ఐడియాని పూర్తిగా కొట్టేయడమే కాకుండా మనవాడు అతనికి ₹1 కూడా ఇవ్వలేదు. దాంతో వీడు కూడా పగతో రగిలిపోతున్నాడు. వీడు ఏసీ ఎక్స్పర్ట్ గనక చెడుగుడు ఆడుకునే అవకాశం వీడొక్కడికే ఉంది. అంటే అభినవ్, రూబీ ఇంకా స్వామి. 4వ వ్యక్తి ఎవరు? అది వ్యక్తి కాదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఈ మధ్య మనవాడు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. ఒకవేళ కంపెనీ మూతపడిపోతే ట్యాక్స్ జంజాటం నుంచి తను తప్పించుకోవచ్చు. పన్ను గనక ఎగ్గొట్టగలిగితే ఇంకో కంపెనీ స్టార్ట్ చేయడం ఎంతసేపు చెప్పండి. అరెస్ట్ చేయకుండా అతని చేత నిజం చెప్పించడం కష్టమే. సార్ వాళ్ళని బ్యూరోకి తీసుకొద్దాం. ఇక్కడ ఎవరైనా సరే నిజం ఒప్పుకోవాల్సిందే. అతను చాలా ఇంటెలిజెంట్ జోసఫ్. అతన్ని అక్కడే అటాక్ చేద్దాం. సార్ మనం అంతా త్వరగా వెళ్ళి వాడి మీద కనుక అటాక్ చేయకపోతే వాడు తప్పించుకునే ప్రమాదం ఉంది. సార్ ఈ టైంలో ఆ ఋషి ఫ్యాక్టరీలో ఏం చేస్తుంటాడు సార్? డాన్స్ చేయడానికి వచ్చుంటాడని నా ఉద్దేశం. అబ్బా డాన్స్ అది ఎక్కడ? నువ్వు అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలకు ఇలాంటి సమాధానాలే వస్తాయి. వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడో తేల్చుకోవడానికేగా మనం వచ్చింది. అరే, ఏంటి ఆపు? ఏం జరుగుతుంది సార్? అరే ఎక్కడి నుంచి పడ్డాడు? సార్ అక్కడి నుండి పడిపోయాడేమో. ఏదో జరుగుంటుంది. మీరిద్దరు పైకి వెళ్ళి చూడండి. త్వరగా వెళ్ళండి. టెర్రస్ మీదకి ఇది ఒక్కటే దారుంది. సార్ పైన ఎవరు లేరు సార్. సార్ కానీ అతను ఇక్కడి నుంచే పడిపోయినట్టున్నాడు సార్. అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. ఓకే సార్. అరే రిషి సార్, సార్కి ఏమైంది? నువ్వు ఇక్కడ వాచ్మెన్ కదా? అవును సార్. ఇదిగో మీ సార్ పైనుంచి పడిపోయాడు. పైనుంచా? సార్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో కదా? ఇతని ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందా? అవును సార్. నాకు ఇది యాక్సిడెంట్ లా అనిపించట్లేదు. ఇతను స్వయంగా దూకుండాలి, లేదంటే ఎవరైనా వెనక నుంచి నెట్టుండాలి. మనం అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నామని అతనికి తెలిసిపోయినట్టుంది. అందుకే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. నాకు తెలిసి ఇతను చేసే పనులన్నీ ఎవరికో తెలిసినట్టున్నాయి. వాళ్ళెవరో గాని ఇతన్ని కావాలనే హత్య చేసినట్టున్నారు. నీ హస్బెండ్ నిన్ను కొడుతుండేవాడు కదా? మీ ఇద్దరి మధ్య రిలేషన్ సరిగా ఉండేది కాదు, అవునా కాదా? భార్య భర్తలైన తర్వాత అవన్నీ సహజం సార్. అంత మాత్రాన నా భర్తను నేను చంపుకుంటానో చెప్పండి. కానీ సార్ ఆయనంటే నాకు చాలా ఇష్టం, అంతే. ఏసీపీ గారు, ఇది మర్డరా సూసైడ్ అన్న విషయం నాకైతే తెలీదు, కానీ అమాయకురాలైన నా కూతురు తన భర్తను తానే వదిలించుకోవాలని ఎలా అనుకుంటుంది? వదులుకోకపోవచ్చు, కానీ వెనక నుండి అతన్ని నెట్టేసి ఉండొచ్చు కదా. ఏ అమ్మాయి అయినా తన భర్తను తానే ఎందుకు హత్య చేస్తుంది? మా అమ్మాయికి మా అల్లుడంటే చాలా ఇష్టం. చూడండి మిస్టర్, ఇది ఫ్యామిలీ డ్రామా కాదు, ఓ మర్డర్ కేస్. చెప్పు, ఎవరి మీద అనుమానంగా ఉంది? అటు ఇటు చూస్తూ మా టైం అంతా వేస్ట్ చేయక, అర్థమైందా? త్వరగా చెప్పు. నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే నేను నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మర్డర్ అయితే జరిగింది, కానీ అది చేసింది నువ్వా ఆ అమ్మాయా? ఆ సంగతి ఒక్కటే తేలాలి. ఆ విషయం నాకు తెలియదు సార్, కానీ వాడిని హత్య చేసి చాలా మంచి పని చేశారు సార్. ఓకే, ఆ అమ్మాయి నిన్నే ఎందుకు అనుమానిస్తోందో చెప్పగలవా? అక్కకు నాపై అనుమానం లేదు, కానీ అది ఏంటి చెప్పు, ఏంటి? సార్ నాకు ఋషి అంటే ఇష్టం లేదని మా అక్క కూడా తెలుసు సార్. అతను మా అక్కని చాలా హింసించేవాడు సార్. ఆడవాళ్ళని హింసించేవాళ్ళంటే నాకు అసలు ఇష్టం ఉండదు సార్. కానీ మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి బావమర్దివైన నువ్వు కంపెనీలో ఉండటం ఇష్టం లేక అతను నిన్ను బయటకు గెంటేశాడు అని తెలిసింది. ఆ అవమానం భరించలేక నువ్వు అతన్ని మేడపై నుంచి తోసి చంపేశావేమో. ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఈ సంఘటన జరిగినప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఈ పబ్లో ఉన్నానండి. కావాలంటే మీరు మా ఫ్రెండ్స్ని అడగొచ్చు. కథలు బాగానే చెప్తున్నావే. అభిజిత్, నాకు తెలిసి ఇదంతా చేసిందే ఈ అమ్మాయి అనిపిస్తుంది. తన హస్బెండ్ చనిపోతే ఒక్కసారిగా తనకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. సార్ వీడి కథ కమ్మ విషయం కూడా ఏం అర్థం కావట్లేదు. అవునా?
వీళ్ళిద్దరే కలిసి ఇదంతా చేయట్లేదు కదా. అయిండొచ్చు సార్. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. ఇది ఆత్మహత్య లేక హత్య చూద్దాం. అభిజిత్, ఎవరైనా ఓ వ్యక్తి వెనకాల నుండి నెట్టినప్పుడు ఇక్కడి నుంచి టెర్రస్ మీద నుంచి కింద పడిపోయే వ్యక్తి ఎక్కువ దూరంలో పడిపోడు. అంటే నా ఉద్దేశం బిల్డింగ్ గోడకు దగ్గరలో పడిపోతాడు. ఒకవేళ పడిపోయిన వ్యక్తి ఇలా నించుంటే ఏ పొజిషన్లో నించొని మీతో నేను మాట్లాడుతున్నానో అలా. ఒకవేళ ఎవరైనా అకస్మాత్తుగా ఇలా నెట్టేస్తే తను వెళ్ళకిలా పడిపోయే అవకాశం ఉంది. ఇలా వెళ్ళకిలా. సరే, ఓసారి ట్రై చేద్దాం. ఆ బొమ్మిలా తీసుకురా. దీన్ని రిషికి ఈక్వల్ గా తయారు చేశారా? యా సార్, కంప్లీట్ గా మీరు చెప్పినట్టు చేయించాం. ఇప్పుడు పని చేద్దాం. జోసఫ్, ఇప్పుడు అతని ఫేస్ అటువైపు తిరిగి ఉంది. ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనుకుందాం. అలా అయితే చాలా ఫోర్స్ గా దూకుంటాడు సార్. ఓసారి ఇలా నెట్టు. సార్ 9 feet, గోడ దగ్గర నుంచి 9 feet. ఓకే, ఆ రెండో బొమ్మ తీసుకో. ఇక సెకండ్ స్టెప్ లో అతను ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఫేస్ మన వైపు ఉంటుంది. అంటే అతని ఎదురుగా ఎవరో వ్యక్తి ఉన్నట్టు లెక్క. జోసఫ్, ఓసారి నిలబెట్టు. నువ్వు కాస్త లోపలికి నిలబడు. నువ్వు ఇప్పుడు ఆ బొమ్మను ఎలా నెట్టాలంటే ఎవరో నెట్టినట్టుగా. ఓకే సార్. సార్ అదే ప్లేస్ సార్. మనం వచ్చేటప్పుడు రిషి బాడీ కూడా అదే ప్లేస్లో ఉంది సార్. అతను కూడా ఇలాగే పైకి చూస్తున్నాడు సార్. ఇక్కడ ఇదంతా చూస్తుంటే అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా లేదు. ఎవరో అతన్ని వెనుక నుంచి కావాలని నెట్టినట్టుగా ఉంది. కానీ సార్, నిన్న రాత్రి మేము టెర్రస్ పైన చూసినప్పుడు మాకెవరూ కనిపించలేదే. అవును సార్, ఇక్కడ గొడవ పడ్డట్టు మాకేం అనిపించలేదు. హంతకుడు ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక క్లూని వదిలిపెట్టి వెళ్తాడు. నిన్న రాత్రి చీకటిగా ఉండడం వల్ల మనకేమీ దొరకలేదు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా వెతికితే ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. టెర్రస్ అంతా జాగ్రత్తగా చెక్ చేయండి. బ్లూ కలర్ సార్. అభిజిత్, ఇలా చూడండి సార్. బ్లూ లిక్విడ్. ఏసీ పేలినప్పుడు బయటపడ్డ లిక్విడ్ ఇదే సార్. అంటే దీని అర్థం ఇదంతా చేస్తున్నది ఎవరో అతనికి తెలిసిపోయింది. అందుకనే అతన్ని చంపేసి ఉంటారు. బహుశా హంతకుడికి ఇతనికి మధ్య గొడవ జరుగుంటుంది. ఆ గొడవలో ఇతన్ని నెట్టేసి ఉంటారు. కానీ మనకి ఇంతవరకు తెలియని విషయం వల్ల ఆ ఏసీ బ్లాస్ట్ని ఇతను చేయించాడా లేక హంతకుడు చేయించాడా? అభిజిత్, ఈ విషయం మనకు క్లియర్ గా తెలియాలంటే మనం ముందుగా హంతకుడిని పట్టుకోవాలి. స్నేహాని కన్న మిన్న లోకానలేదురా కడదాక నీడ. ఏం రాహుల్? చూడండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, ఆపుతారా? ఇప్పుడైనా చెప్పు బాస్. ఇప్పటికే ఆలస్యం చేశావు. నువ్వు ఆలస్యం చేయడం మూలంగానే పాపం ఈ ఏసీ కంపెనీ ఓనర్ చనిపోయాడు. ఏసీపీ గారు రిషి పోతూ పోతూ మీకు క్లూచిపోయాడండి. ఓయ్, అదేంటంటే హంతకుడు తన ఇంపార్టెంట్ వస్తువుని హత్య చేశాక ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాడండి. ఏంటి? కంగారు ఎందుకండి, చూపిస్తాను. ఏంటది? అరే, ఇది కాంటాక్ట్ లెన్స్. ఇది ఇతని నోట్లోకి ఎలా వచ్చింది? అదే సార్ మన డాక్టర్ గారి మహిమా చాతుర్యం. ఈయన గారు హంతకుడు గనక ఆవలిస్తే వాడి పేగులు కాదు, వాడి పుట్టు పూర్వత్రాలు కూడా లెక్క పెట్టి చెప్పేస్తారు. చాలా సంతోషం. సిఐడిలోకి వచ్చాక ఫస్ట్ టైం నన్ను పొగుడుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అభిజిత్. రాహుల్, కేసు గురించి చెప్పు. అభిజిత్, ఈ కాంటాక్ట్ లెన్స్ రిషివ్ కావు. ఇతది కాకపోతే మరెవరిది? సార్, ఆ కాంటాక్ట్ లెన్స్ ఎవరి అయితే ఏంటి? కాంటాక్ట్ లెన్స్ ఏమైనా చూయింగ్ గమ్మా ఏంటి అతను నోట్లో వేసుకొని నమ్మడానికి? జోసెఫ్, రిషి తనకు తానుగా దీన్ని నోట్లో వేసుకోలేడు కదా. నాకు తెలిసి కాంటాక్ట్ లెన్స్ ఆ హంతకుడివే.
ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఆ హంతకుడు కాంటాక్ట్ లెన్స్ ఈ రిషి నోట్లో పడిపోయి ఉంటాయి. ఈ కేసు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. ముందు మనకి బ్లూ లిక్విడ్ దొరికింది, ఇప్పుడేమో కాంటాక్ట్ లెన్స్. నాకు ఒక పావు గంట టైం ఇవ్వండి. ఈ పావు గంటలో ఈ కాంటాక్ట్ లెన్స్ ఎవరివి ఎక్కడివి అనేది డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ఒక పావు గంట. అభిజిత్, హంతకుడి గురించి మనకు 2 విషయాలు తెలిసాయి. ఒకటి, అతడు ఫ్యాక్టరీకి వచ్చి వెళ్తుండడం. ఇక రెండో విషయం ఏంటంటే తను కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటాడు. ఓ పని చేయండి, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఐ టెస్ట్ చేయండి. వెళ్ళండి, మీరు రండి. వెళ్ళొచ్చు. ఏంటి వివేక్, ఎవరు మిస్ కాకుండా అందరూ వచ్చేసట్టేగా? ఎస్ సార్, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బ్యూరోలోనే ఉన్నారు సార్. సార్ మీరు బలవంతంగా మాకు ఐ చెకప్ ఎందుకు చేస్తున్నారు? ఇది మా డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఫ్రీ ఐ క్యాంప్. ఫ్రీగా పెనాయిల్ వస్తుంటే తాగేయకుండా ఇదేదో ప్రాబ్లంలో ఫీల్ అవుతారేంటి బాస్? అవును సార్, ప్రాబ్లంగానే ఉంది. ఎందుకంటే మీరు మమ్మల్ని అందరినీ క్రిమినల్స్గా చూస్తున్నారండి. భలే కరెక్ట్గా క్యాచ్ చేసావు బాస్. హంతకుడు ఎవడో కానీ మీలోనే ఉన్నాడు. ఇక మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ హంతకుడు ఎవడో కానీ 2.5 కాంటాక్ట్ లెన్స్ కూడా యూజ్ చేస్తున్నాడు. ఏంటి జోసఫ్, ఇంకెంతమంది ఉన్నారు? మీరు వెళ్ళండి. ముగ్గురు. గుడ్, వెరీ గుడ్. ఇక కాసేపట్లో ఆ కంపెనీకి నిజమైన శత్రువు ఎవరో తెలిసిపోతుంది. ఏసీలో బాంబ్ ఫిక్స్ చేసిన వాడే చాలా తెలివిగా ఆ కంపెనీ ఓనర్ని కూడా మర్డర్ చేశాడు. అభిజిత్, అయిపోయింది. మొత్తం 6. వీళ్ళందరికీ సేమ్ నెంబర్ ఉండడం ఏంటి? సరేలేండి, ఇప్పుడు మా 6కి సోనోగ్రఫీ కూడా చేయించండి సార్. ఈ సిఐడి వాళ్ళకి వేరే పని లేనట్టుంది. ఏదో కేసు సాల్వ్ చేస్తున్నా అని మనందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కూల్ 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 బాస్. 5 నిమిషాలు హంతకుని పట్టుకోవడానికి కోఆపరేట్ చేయండి అంటే ఇంత ఆవేశం ఏంటండి మీకు? మిస్టర్ అభినవ్, మీరు, నవీన్, ప్రవీణ్, మధు, నరేంద్ర, ఇక బ్రిడ్జ్ గోపాల్, మీరంతా అటు వెళ్ళి నిల్చోండి. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. ఓకే, వెళ్ళండి. అసలు మీరేం చేస్తున్నారు? ప్రణీత్, డాక్టర్ సారిక ఇచ్చిన ఐ డ్రాప్స్ తీసుకురా. ఐ డ్రాప్సా? మీరేమైనా ఐ స్పెషలిస్టా? దానివల్ల మా కళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే దానికి ఎవరండి బాధ్యులు? హంతకుడి కళ్ళకి తప్ప మీకెవ్వరికి ఏమీ కాదు. ఏంటి? చూడండి, హంతకుడు ఎలాగూ నిజం చెప్పట్లేదు కాబట్టి వాడిని పట్టుకోవడానికి మా ప్రయత్నం మేము చేయాలిగా. మరో విషయం ఏంటంటే మాకు దొరికిన హంతకుడి కాంటాక్ట్ లెన్స్ ద్వారా ఆ హంతకుడి కళ్ళకి ఏదో ఇన్ఫెక్షన్ ఉందని బయటపడింది. కాబట్టి ఈ మెడిసిన్ యూజ్ చేస్తే విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ లో హంతకుడి 2 కళ్ళు పోతాయి. మిగిలిన వాళ్ళ కళ్ళకు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు కాబట్టి అవి సేఫ్ గానే ఉంటాయి. అర్థమైంది అనుకుంటాను. జోసఫ్, మీరు రండి. పైకి చూడండి. సరిగ్గా తెరవండి. మంటగా ఉందా? వెళ్ళు, నూరా. వెళ్ళు, మీరు రండి. ఏంటి, మంటగా ఉందా? మీరు రండి. మీరు చేస్తుందేం బాగాలేదండి, దీనికి నేను ఒప్పుకోను. అవినాష్, ఏం కాదు. సిఐడి వాళ్ళు మనం భయపెట్టాలని చూస్తున్నారు. వెళ్ళు. పైకి చూడు. మంట మంట, అయ్యో ఏంటి దారుణం, మంట, అయ్యో అయ్యో. వెళ్ళు, రండి. ఇప్పుడు మీ వంతు. నేను అసలు దేనికి భయపడ్డాను. వెయ్యండి. చూసారా, నాకేం కాలేదు. నేను ముందే చెప్పాను మీకు. చూడు బాస్,
మీకు కళ్ళు మంట పుట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే తమరే హంతకుడు కాబట్టి. మీ కళ్ళకు ఇన్ఫెక్షన్ ఉంది. ఆ కాంటాక్ట్ లెన్స్ కూడా తమరివే. ఏంటి, మా అల్లుడిని నేనే హత్య చేశానా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ఐ డ్రాప్స్ ఇన్ఫెక్షన్ కోసమే యూజ్ చేస్తారు. దానికోసం ఇది ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఎవరి కళ్ళలో అయితే ఇన్ఫెక్షన్ ఉండదో వాళ్ళ కళ్ళలో ఇవి పడ్డప్పుడు ఖచ్చితంగా మంట పుడుతుంది. సారీ జెంట్మెన్, మీకు మంట పుట్టకపోవడానికి కారణం మీ కళ్ళకు ఇన్ఫెక్షన్ ఉంది. కాబట్టి మీ అల్లుడిని చంపిన హంతకుడు మీరే. ఎలాగైనా మీరు నన్ను ఇరికించాలనుకుంటున్నారు. నేను మీ మీద కేసు పెడతాను. నా కళ్ళల్లో డ్రాప్స్ వేసి నన్ను గుడ్డివాణ్ణి చేయాలనుకుంటున్నారు. అరే, నాకేం కనపడలేదు. అరే, అంత చీకటిగా ఉంది, నాకేం కనపడలేదు. అరే, నేనే వాడిని హత్య చేశాను. ఆ ఏసీలన్నీ కూడా బ్లాస్ట్ అవడానికి కారణం నేనే. నువ్వు నీ కూతురు భర్తను హత్య చేశావు. ఎందుకంటే వాడి వల్ల నా బంగారు తల్లి జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆస్తి కోసమే నా కూతురుని పెళ్లి చేసుకున్నాడు. బంటోరా కంపెనీ నాది. నన్ను మోసం చేసి కంపెనీ తన పేరు మీద రాంచుకున్నాడు. అదేలా? మా అమ్మాయిని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లోపరుచుకున్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నా కూతురికి బంటోరా కంపెనీని కట్నంగా ఇచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. కానీ వాడు పెళ్ళైన తర్వాత కూడా మారలేదు. అతన్ని కొడుకును కూడా కంపెనీలోంచి తీసేశాడు. ఏసీపీ గారు, నేను దాని గురించి అస్సలు బాధపడలేదు. నాకేమీ డబ్బు వ్యామోహం లేదు. కానీ నా కూతురు జీవితం ఇలా అయిపోతుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు. అందుకే నేను ఎలాగైనా వాడిని చంపాలని అనుకున్నాను. నేను ప్లాన్ సిద్ధం చేశాను. ఒకరోజు, ఏంటయ్యే విశేషాలు? కంపెనీ ఎలా నడుస్తుంది? ఏదో సార్ అలా నడుస్తుంది. కానీ సార్ మీరు కంపెనీలో ఉన్నప్పుడు చాలా బాగా లాభాలతో నడుస్తుండే సార్. కానీ ఇప్పుడు ఏదో అలా నడుస్తుంది సార్. సర్లే, ఇవి ఎప్పుడు ఉండేవే గానీ మీ ఫ్యామిలీ ఎలా ఉందో చెప్పు. అన్నట్టు మీ భార్య ప్రెగ్నెంట్ అనుకుంటా? అవును సార్, 2 రోజుల క్రితం బాబు పుట్టాడు. అవునా? కంగ్రాచ్యులేషన్స్ సార్, మీకు మెమరీ పవర్ చాలా ఎక్కువ. అన్నీ బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇంత మంచి శుభవార్తని నేను అడిగితే గాని నువ్వు చెప్పలేదు. ఇంతకీ ఫోటోలు ఏమైనా తీసావా లేదా? ఉంటే చూపించు. ఉంది సార్, ఈ రోజు ప్రింట్ చేయించాను, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి. అరే, ఐఎమ్ సారీ, చూసుకోకుండా నీ బట్టలు పాడు చేశాను. ఐఎమ్ సారీ. ఏం పర్వాలేదు సార్, నేను ఇప్పుడే వెళ్ళి క్లీన్ చేసుకొస్తాను. వచ్చేస్తాను సార్. సారీ, ఏమీ అనుకోవద్దు. ఏం పర్వాలేదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతను సైంటిస్ట్. అతను నాకు బ్లూ కెమికల్ ఇచ్చాడు. దాన్ని ఏసీల్లో వేశాను. ఆ ఏసీలన్నీ ఎప్పుడైతే బ్లాస్ట్ అయ్యాయో అప్పుడు ఆ బంటోరా కంపెనీ మూతపడుతుందనుకున్నాను. చాలా తెలివిగా నీ అల్లుని చంపావు. కానీ పాపం ఆ లెన్స్ మాత్రం మర్చిపోయావు. నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నా కళ్ళచోడు విరిగిపోయింది. అప్పుడు నేను కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని అక్కడికి వెళ్ళాను. నేను మేడ మీదకి వెళ్ళానో లేదో నా మీద వాడు కేకలేయడం మొదలు పెట్టాడు. అరే, ఏంటిది? ఈ బ్లూ లిక్విడ్ నీ దగ్గర ఉందా? మీరే దాన్ని ఏసీలో వేశారు కదా? అవును, నేనే వేశాను. ఆ ఏసీలు బ్లాస్ట్ అవడానికి కారణం నేనే. నన్ను మోసం చేసి నా కంపెనీని నీ పేరు మీద రంచుకుంటావా? నా కూతురు ముఖం చూసి నిన్ను ఇప్పటి వరకు క్షమించాను. కానీ నువ్వు నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశావు. అంటే మీరు నాపై పగ తీర్చుకోవడానికి ఇదంతా చేశారా? అవును, నీపై ఉన్న పగతో నేను ఇదంతా చేశాను. నేను నిన్ను సర్వనాశనం చేస్తాను. ఏ ముసలోడా, నువ్వు నన్ను నాశనం చేసేదేంటి? ఈ బాటిల్ నేను సిఐడి వాళ్ళకిస్తే ఏం జరుగుతుందో అప్పుడు చూద్దువు గాని. ఈ బాటిల్ నువ్వు సిఐడి వాళ్ళకి ఇవ్వలేవు. నా చేతులతో వాణ్ణి చంపినందుకు బాధపడటం లేదు. వాణ్ణి ఎప్పుడో చంపి ఉండాల్సింది. కానీ అప్పుడు నాకు ధైర్యం చాలేదు. హలో మిస్టర్, నువ్వు నీ పగ తీర్చుకోవడానికి 3 అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నావు. ఇక నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి చెక్క భజన చేసుకుంటూ కూర్చో. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.